చూస్తున్నాం అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చే యోచనలో సౌదీ ఉన్నట్టు తెలుస్తుంది. అమెరికాతో రక్షణ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక్కొక్కటిగా తెంచుకునే ప్లాన్లో ఉంది. ఇటు ఇజ్రాయెల్ శత్రువు టర్కీతో కూడా సౌదీ సంబంధాలను ముందుకు తీసుకెళ్తుంది. టర్కీ నుంచి డ్రోన్లను కొనుగోలు చేసే ఒప్పందాన్ని కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది. టర్కీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఒప్పందం అని చెప్పుకోవచ్చు. అమెరికాను నమ్మలేమన్న భావనతో సౌదీ ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల ఖతర్పై ఇజ్రాయెల్ దాడి తర్వాత వేగంగా పావులను కదిపిస్తుంది మొత్తానికైతే సౌదీ. ఒకసారి మనం చూస్తే కనుక సౌదీ అరేబియా ఈ మధ్యకాలంలో అమెరికా నుంచి అన్ని దేశాలు కూడా ఒక్కొక్కటిగా పక్కకు జరిగిపోతున్నాయి. అమెరికాతోని రిలేషన్ మెయింటైన్ చేయాలనుకోవట్లేదు. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ కావచ్చు, డిఫెన్స్కి సంబంధించిన పార్ట్నర్షిప్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా పక్కకు పెట్టి మిగతా దేశాలతోని ఇతర దేశాలతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. సౌదీ కూడా మనం చూస్తే కనుక పాకిస్తాన్తోని సెక్యూరిటీ అగ్రిమెంట్ని కూడా చేసుకున్నట్టు మనం చూడొచ్చు. గతంలో చూస్తే మానవ హక్కుల అంశం గురించి ఒక్కసారి మనం చూస్తే కనుక జర్నలిస్ట్ జమాల్ ఖషోగి ఆయన హత్య చేశారు. హత్య తర్వాత అమెరికా కాంగ్రెస్ అలాగే అరేబియాకి ఆయుధాల విక్రయంపై సంబంధాలపై కొన్ని ఆంక్షలు లేదా నియంత్రణలను కూడా విధించింది. మొత్తం మీద అయితే ఇండిపెండెంట్గా ఇవాల్వ్ అవ్వాలనుకుంటున్నాయి మిడిల్ ఈస్ట్కి సంబంధించిన దేశాలన్నీ. సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆయన నేతృత్వంలో ప్రస్తుతానికైతే సౌదీ అరేబియా అలాగే ఒక ప్రపంచ శక్తిగా మారడానికి మరియు తన విజన్ 2030 లక్ష్యాలను చేరుకోవడానికి అంతర్జాతీయ సంబంధాలను వైవిధ్యపరచాలని చూస్తుంది. అంటే కేవలం అమెరికాపై కాకుండా చైనా, రష్యా మరియు టర్కీ వంటి దేశాలతోనూ వ్యూహాత్మక సంబంధాలు పెట్టుకుంటుంది. సో ఒక్కసారి మనం గతంలో కూడా ఏం జరిగింది ఒక్కసారి అనలైజ్ చేస్తే కనుక బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ కూటమిలో కూడా అరేబియా చేరింది. అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని కూడా తగ్గించే ప్రయత్నం కూడా చేసింది. అలాగే పశ్చిమ దేశాల ప్రభావం నుండి బయటపడే ప్రయత్నాన్ని కూడా పరిగణించవచ్చు. సో మొత్తం మీద సౌదీ అరేబియా అమెరికాకి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అమెరికాతో ఏదైతే స్ట్రాటజిక్గా ఒక రిలేషన్షిప్ ఉందో ఆ రిలేషన్షిప్ని మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ వస్తుంది. అమెరికా ట్రంప్ నేతృత్వంలో అమెరికాని ఎవరు ఇష్టపడట్లేదు. దానికి ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఒక ఇండిపెండెంట్ పవర్గా ఇవాల్వ్ అవ్వాలనుకుంటుంది. ఏదైతే సూపర్ పవర్స్గా కన్సిడర్ చేసే చైనా, రష్యా అలాగే అమెరికా వీటన్నిటిపైన కూడా డిపెండ్ అవ్వాలనుకోవట్లేదు. ఇటు డిఫెన్స్కి సంబంధించి పాకిస్తాన్తో ఒక డీల్ చేసుకుంది. అలాగే దాంతోపాటు టర్కీతో కూడా టర్కీ నుంచి స్ట్రాటజిక్గా డ్రోన్స్ని తీసుకునే ప్రయత్నం చేస్తుంది. డ్రోన్స్ ఆర్డర్ కూడా చేసింది. మరి ఇవన్నీ స్టెప్స్ ఎందుకు తీసుకుంటుంది? ఖచ్చితంగా అమెరికాని పక్కన పెట్టాలి, డాలర్ని కూడా పక్కన పెట్టాలి. కుదిరితే ఒక ఇండిపెండెంట్ పవర్గా ఇవాల్వ్ అవ్వాలన్న ఉద్దేశంతోనే సౌదీ అరేబియా ఎంబీఎస్ నేతృత్వంలో ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అని ఒక పవర్గా ముందుకొచ్చే అవకాశం ఉందా? ఒక నాటోగా ఏర్పడే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. గతంలో కూడా మనం చూసాం యెమెన్పై దాడులు జరిగిన తర్వాత కూడా, అలాగే ఖతర్పై దాడులు జరిగిన తర్వాత, దోహాకు సంబంధించి ఖతర్పై దాడులు జరిగిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక పవర్గా ఇవాల్వ్ అవ్వాలి. ఒక నాటో లాంటి ఒక ఆర్గనైజేషన్ని మనం కూడా ఏర్పరచుకోవాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు ముందుకెళ్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు డిఫెన్స్ పార్ట్నర్షిప్స్ అలాగే డిఫెన్స్కి సంబంధించిన డీల్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నా కొలీగ్ సచిన్ ఉన్నాడు. సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, చెప్పండి, ఎలా చూడాలి? సౌదీ అరేబియా ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటుందా? అందుకే అమెరికాను పక్కన పెడుతుందా? దీనికి రీజన్ అమెరికానా లేకపోతే ట్రంపే దీనికి ముఖ్య కారణమా? ట్రంప్ చేస్తున్న పనులే దీనికి ముఖ్య కారణమా? ఎలా చూడాలి సచిన్ దీన్ని? రైట్, ఇంట్రెస్టింగ్ గా చెప్పుకుంటే కనుక సౌదీ ఇప్పుడు ప్రపంచ దేశాల మీద డిపెండ్ అవ్వడం విషయంలో అమెరికాను నమ్మడం మానేస్తుంది. అమెరికాను ఎందుకు నమ్మట్లేదు అంటే కనుక ఒకటే ఒక కారణం. ఆల్రెడీ మీరు చెప్పున్నారు, బట్ జస్ట్ నేను బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు ఖతర్పై దాడి చేసిన తర్వాత అరబ్ దేశాలని ఇటు ఒక కూటమిగా ఏర్పాటు చేసుకోబోతున్నాయి అని చర్చ జరుగుతున్న తరుణంలో అండ్ ఇప్పుడు ఈ మాటకి బలం చేకూర్చేలాగే ఉందని చెప్పుకోవాలి. ఇటు సౌదీ అరేబియా వేసిన అడుగు టర్కీతో సంబంధం పెట్టుకోవడం అంటే కనుక అర్థం అవుతుంది. ఈ బైరెక్టర్ డ్రోన్స్ నుంచి కొనుగోలు విషయంలో మాట్లాడుకునే సందర్భంలో కళ్యాణ్ ఈ బైరెక్టర్ సౌదీ అరేబియాకు హ్యాండ్ ఓవర్ చేయబోతోంది అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. ఈ డ్రోన్స్ కి ఎందుకంటే ఇటు మీకు గుర్తుండి ఉంటుంది, పాకిస్తాన్ కి భారత్ కి సంబంధించి భారత్ పాకిస్తాన్ మధ్య పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్లో భాగంగా టర్కీ డ్రోన్లను ఇటు పాకిస్తాన్ కొనుగోలు చేసింది. అఫ్ కోర్స్ వాటిని భారత్ ఫెయిల్ చేస్తున్నప్పటికీ వాటిని ఆపరేట్ చేయడంలో పాకిస్తాన్ ఫెయిల్ అయింది. అంటే వాళ్ళు ఆపరేట్ చేయలేక టర్కీ డ్రోన్లని వాళ్ళు కొనుగోలు చేసి ఆ టర్కీ డ్రోన్లని భారత్ ని ప్రయోగించే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ కాంటెక్స్ట్ లో
ఏదో టర్కీ డోళ్లు పనిచేసేస్తాయని అవి తోపని చెప్పి ఫీల్ అవుతున్న సందర్భంలో వాటికి కాస్త మార్కెట్ పెరిగింది అనుకుంటూ కూడా వాళ్ళ ఒక భ్రమలో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ డ్రోన్లకు సంబంధించి బైరాక్టార్ డ్రోన్స్ ని కొనుగోలు చేసేందుకు ఇప్పుడు ఆసక్తి చూపించడం బహుశా సౌదీ అరేబియాకు ఇప్పుడు ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఒకటి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనని తాను సమర్థించుకోవడానికి దొరికిన ఒకే ఒక ఆప్షన్ కింద చెప్పుకోవడంలో కూడా పెద్దగా అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ బైరాక్టార్ డ్రోన్స్ ని ఈ ఇయర్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో టర్కిష్ బైరాక్టార్ UCAVs వీటిని అంటూ ఉంటారు. ఈ డ్రోన్స్ ని కొనుగోలు చేసేందుకు ఇటు ఆసక్తి చూపించడం ఆసక్తికర పరిణామం కింద చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా తమ డిఫెన్స్ ని ఇప్పుడు మెరుగుపరుచుకోవాలని ఇటు సౌదీ అరేబియా కావచ్చు, లేకపోతే ఈ అరబ్ దేశాలు ప్రయత్నం చేసుకుంటున్న సందర్భం. అయితే సౌదీ అరేబియా ఈ ఫస్ట్ గల్ఫ్ నేషన్ కింద చెప్పుకుంటున్న సందర్భం టర్కిష్ మేడ్ బైరాక్టార్ ఈ అన్మాన్డ్ కాంపాక్ట్ ఏరియల్ వెహికల్స్, వీటిని UCAV అంటే అన్మాన్డ్ కాంపాక్ట్ ఏరియల్ వెహికల్స్, వీటిని కొనుగోలు చేస్తున్న మొదటి గల్ఫ్ కంట్రీగా నిలిచిపోతున్న సందర్భం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అనలిస్టులు కూడా ఇదే మాటను చెప్తున్నారు. ఇదొక ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ అంటూ కూడా సంబంధిత విశ్లేషకులు మాట్లాడుతున్నమాట. దాంతో పాటు మిలిటరీ బ్యాలెన్స్, మిడిల్ ఈస్ట్ లో మిలిటరీ బ్యాలెన్స్ ని రీషేప్ చేసేందుకే దీనిని ఈ అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారంటూ కూడా మాట్లాడుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ దీంతో పాటు సౌదీ అరేబియాకు ఎందుకు ఇప్పుడు అంత అవసరం అనే మాట గురించి మాట్లాడుకుంటే ఖతార్ మీద జరిగింది, రేపు మా మీద జరగదని చెప్పిన నమ్మకం ఉంది. ఒడివడిగా అడుగులు వేస్తోంది. అందుకే మిగిలిన దేశాలతో ఇప్పుడు టైఅప్ అవుతోంది, మిగిలిన దేశాలతో మాట్లాడుతోంది, చర్చలు జరుపుతోంది. ఇటువంటి పరిస్థితులు అక్కడ నెలకొంటున్న సందర్భం అనేది చెప్పుకోవాలి. ఇటు అరబ్ అలాగే టర్కిష్ మీడియాల్లో మాట్లాడుకుంటున్న పరిస్థితి ఏంటంటే కనుక యాక్సలరేట్ అవుతోంది, ఈ ప్రిపరేషన్స్ అనేవి యాక్సలరేట్ అవుతోంది. రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం వీటిని ఆపరేట్ చేయబోతుందా అనేది యాజ్ ఆఫ్ ఇప్పటి వరకు ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అంటే వీటిని టర్కిష్ డ్రోన్స్ సంబంధించి కొనుగోలు చేసిన తర్వాత వీటిని సౌదీ అరేబియాకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ వీటిని ఆపరేట్ చేస్తుందా, లేకపోతే ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఆపరేట్ చేస్తారా, లేకపోతే టర్కీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాటిని అంటే వాటి ఆపరేషన్స్ ని వీళ్ళు అలవాటు చేసుకుంటారు. ఇది ఇంకా తెలియాల్సి ఉంది. యాజ్ ఆఫ్ నౌ మాత్రం వీటిని కొనుగోలుకు మాత్రం సిద్ధమవుతున్న పరిస్థితి. ఫస్ట్ యూనిట్స్ ఇవి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా డెలివరీ అయ్యే అవకాశం ఉందంటూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. రియాద్ చాలా స్ట్రాటజిక్ గా మూవ్ ఆన్ అవుతుందని చెప్పుకోవాలి. అంటే సౌదీ అరేబియాకి సంబంధించి చాలా స్ట్రాటజిక్ గా మూవ్ అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే డిఫెన్స్ పార్ట్నర్షిప్ ని ఎంతవరకు ఒకలా ఉంటే కనుక ఇప్పుడు డైవర్సిఫికేషన్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఎందుకని ఈ మోస్ట్ అడ్వాన్స్డ్ అన్మాన్డ్ ఏరియల్ టెక్నాలజీస్ ని యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికా ఏతర దేశాల నుంచి కొనుగోలు చేసుకుని తనను తాను మరింత శత్రు దుర్భేద్యంగా అంటే శత్రువులు ఎవరు రాలేనంత విధంగా తమను తాము డిజైన్ చేసుకోవాలి, తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవాలనే విధంగా ఒడివడిగా అడుగులు వేస్తున్న సందర్భం. మరి ముఖ్యంగా ఈ ప్రొక్రూట్మెంట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కళ్యాణ్ 2023 జూలైలోనే దీనికి అడుగు పడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే సౌదీ అరేబియా అప్పుడు $multi-billion అగ్రిమెంట్ టర్కీ ఈ బైకర్ టెక్నాలజీస్ చేసుకున్న సందర్భం ఈ UCAVకి సంబంధించి. అయితే ఈ డీల్ ఒక సింగిల్ లార్జెస్ట్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ కింద మాట్లాడుకుంటున్న సందర్భం టర్కీ చరిత్రలోని ఒక సింగిల్ లార్జెస్ట్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ గా మాట్లాడుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా బైకర్ పొజిషన్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్ కింద మాట్లాడుకుంటుంటారు. అంటే టర్కీలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్ గా ఈ బైకర్ గురించి మాట్లాడుకుంటుంటారు. ఇటు ప్రపంచ డిఫెన్స్ సెక్టర్ లో కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉందంటూ కూడా ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే కీలకంగా మాట్లాడుకున్న సందర్భంలో ఈ అగ్రిమెంట్ అనేది పర్చేసెస్ కాంట్రాక్ట్, దాంతోపాటు వీటన్నిటికీ ఇంకా చెప్పాలంటే వీటన్నిటికీ మించనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్టెన్సివ్ టెక్నాలజీకి ట్రాన్స్ఫర్ అంటూ ఉంటారు కదా సాధారణంగా. అటువంటి ఇంగ్లీష్ పదాన్ని కనుక ఉపయోగించగలిగితే నేను ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ విషయంలో కావచ్చు, లేకపోతే జాయింట్ ప్రొడక్షన్ విషయంలో కావచ్చు, లేకపోతే స్థానికంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, అంటే సౌదీ అరేబియాలోనే తయారయ్యే విధంగా వీటన్నిటికీ సంబంధించి ప్రస్తుతం అగ్రిమెంట్ జరిగింది అంటూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది అంశానికి సంబంధించి ప్రపంచ వేదికల మీద కూడా చర్చ జరుగుతున్న క్రమం. అయితే డిఫెన్స్ ఇండస్ట్రీ ఎకో సిస్టమ్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఎవరిది? ఇటు సౌదీ అరేబియాకి సంబంధించి. అయితే అక్విజిషన్స్ ఏమని 2030 కల్లా విజన్ 2030 అంటే 2030 కల్లా
తమ స్ట్రాటజీని తమ లక్ష్యాలను చేరుకునే విధంగా ఈ ప్రొక్రూట్మెంట్ కావచ్చు లేకపోతే ఎక్విజిషన్స్ కావచ్చు జరుగుతున్నాయనేది వినిపిస్తున్నమాట. అయితే ఇక్కడ ఫారెన్ ఆర్మ్ ఇంపోర్ట్స్ అంటే విదేశాల నుంచి వచ్చే ఇంపోర్ట్స్ మీద కాకుండా తమకు తాముగా ఒక సస్టైనబుల్ డొమెస్టిక్ డిఫెన్స్ సెక్టార్ ఉండాలి అంటే తమకు తాముగా ఒక సుదీర్ఘమైన సస్టైనబుల్ డొమెస్టిక్ డిఫెన్స్ సెక్టార్ ఉండాలి అంటే స్థానికంగా ఒక విధంగా చెప్పాలంటే లోకల్ గా వాళ్ళు ప్రిపేర్ చేసుకోగలగాలి, వాటిని ఇంప్రూవైజ్ చేసుకోగలగాలి, లేకపోతే వాటిని అక్కడే తయారీ కేంద్రాలుగా మలుచుకోగలగాలి. ఈ ప్రయత్నాలకు సంబంధించి సౌదీ అరేబియా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ఒకసారి ఒక కాంటాక్ట్స్ లో మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు కళ్యాణ్, ఇప్పుడు ఖతార్ మీద దాడి జరిగిన తర్వాత అరబ్ దేశాలన్నీ కూడా ఆలోచనలో పడ్డాయి. అంటే ఇంతవరకు ఎక్కడో దమ్ముగా లేకపోతే ఎక్కడో దన్నుగా ఎక్కడో సపోర్ట్ గా ఉంటుంది అనుకున్న అమెరికా ఒక్కసారిగా ఏది చూసి చూడనట్టుగా పట్టించుకున్నట్టుగా తమని వదిలేస్తుంది అని ఒక భయం ఇటు ఈ గల్ఫ్ దేశాలకి పట్టుకున్న సందర్భం. సో ఈ క్రమంలో అమెరికా ఎప్పుడైనా తమకు మొండి చేయి చూపించవచ్చు, అమెరికా ఎప్పుడైనా మొండి చేయి చూపిస్తే కనుక ఎలా ముందుకు వెళ్ళడం అనే క్వశ్చన్ లో భాగంగా కానీ అంటే ఆ క్వశ్చన్ లో భాగంగానే లేకపోతే ఆ డౌట్ఫుల్ నేచర్ లో భాగంగానే ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ ని సిద్ధం చేసుకుంటోంది. వివిధ దేశాలకు సంబంధించి అంటే ఇన్నాళ్ళు అమెరికాలో లేకపోతే కొన్ని కీలక దేశాలు మాత్రమే ఉండేవి, వాటిని డైవర్సిఫికేషన్ చేసుకుంటున్నాయి, డిఫెన్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి, వాళ్ళ బడ్జెట్ ని కేటాయించే అవకాశం కనిపిస్తోంది, ఆ ప్రొక్యూర్మెంట్ ని పెంచుకునే అవకాశం కనిపిస్తోంది. సో ఇలా అనేక రకాలుగా వాళ్ళ దాని ఏమంటారు వాళ్ళ ఆలోచనలకు పదును పెడుతున్న సందర్భం ప్రస్తుతం సౌదీ అరేబియా. అయితే ఇంట్రెస్టింగ్ గా టర్కీతో జత కట్టడం ఇది కాస్త పశ్చిమ దేశాలకు సంబంధించి ఎలా ఉన్నా కాస్త ఇటు పాకిస్తాన్ విషయంలో భారత్ కున్న ఆ ఇష్యూస్ నేపథ్యంలో టర్కీతో సౌదీ అరేబియా జతకట్టడం కాస్త ఆందోళనకర విషయంగానే భావించాలి. బట్ ఇక్కడ అమెరికా కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు వీటికి సంబంధించి ఆ డిఫెన్స్ సెక్టర్ లో కొంచెం ఒక స్ట్రాంగ్ గా ఉంటాయనో లేకపోతే వాటి డిఫెన్స్ సెక్టర్ కొంచెం పవర్ఫుల్ గా ఉంటుందనో, ఎందుకంటే నేటో లాంటి కూటమిలు ఉన్నాయి కాబట్టి వాటికి ఆ పవర్ ఉంటుందనే చర్చ ఉంటుంది. బట్ అటువంటి టర్కీ విషయానికి వచ్చినప్పుడు అంటే టర్కీకి సంబంధించి కొట్టిపారేయడానికి లేదు, బట్ వాళ్లకున్న అక్కడ రాజకీయ నేపథ్యం కావచ్చు లేకపోతే రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కావచ్చు, ఇవి ఏ మేరకు సౌదీ అరేబియా వీటిని చూస్తుంది. ఒకవేళ భారత్ తో పాకిస్తాన్ మళ్ళీ యుద్ధానికి దిగితే సౌదీ అరేబియా ఇటు భారత్ కు లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ అంటే పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ లో భాగంగా కాస్త తటస్థ వైఖరిని అవలంబించిందని చెప్పుకోవాలి సౌదీ అరేబియా. బట్ టర్కీ అలా కాదు, నేరుగా యుద్ధంలోకి దిగింది. సో ఇటువంటి పరిస్థితులు మళ్ళీ ఎదురైతే టర్కీ నేరుగా యుద్ధంలోకి దిగుతుందన్నలో కొట్టిపారే అంటే యుద్ధంలో దిగే అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి అనే అంశం. బట్ సౌదీ అరేబియాకు సంబంధించి మాత్రం ఆ వైఖరికి సంబంధించి ఏమవుతుంది అనేది ఒక ప్రశ్నార్థకంగా మారుస్తున్న పరిస్థితులు అనేది చెప్పుకోవాలి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కాస్త ఆందోళనకర అంశమే. బట్ పూర్తిగా ఒకవైపే ఉంటాయని చెప్పి కూడా మనం ధృవీకరించకపోవచ్చు, ఎందుకంటే మారుతున్న పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి కళ్యాణ్. సో ఇప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ అంతా కూడా వారి డిఫెన్స్ సెక్టర్ బలపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి గల్ఫ్ దేశాలు కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికైతే గల్ఫ్ దేశాలన్నీ యుద్ధ ప్రాతిపదన అమెరికాని పక్కన పెడుతున్నాయి. వాళ్ళు ఏవైతే డ్రోన్స్ కావచ్చు డిఫెన్స్కి సంబంధించిన డీల్స్ అన్నీ కూడా అమెరికాతో ఏవైతే ఇప్పటిదాకా కొనసాగించారో వాటన్నిటిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, చాలా క్లియర్గా తెలుస్తుంది. అమెరికా ఏదైతే ఇంతకుముందు సెక్యూరిటీ పార్ట్నర్షిప్ గల్ఫ్ దేశాలకు సంబంధించి సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో దాన్ని ఇప్పుడు మెల్లిగా ఒక్కొక్కటి పక్కకు తొలగిస్తూ ముందుకెళ్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. డ్రోన్స్ని అయితే ప్రస్తుతానికి ఈజిప్ట్ టర్కీ నుంచి డ్రోన్స్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అమెరికా నుంచి ఇప్పటిదాకా డ్రోన్స్ ఏవైతే కొనుగోలు చేశారో ఆ డీల్స్ని ప్రస్తుతానికి ఆపేసే ప్రయత్నంలో ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. అమెరికాతోని ఎవరు ముందుకు వెళ్ళాలని అనుకోవట్లేదు. నేటోకి ఎలాగైతే మొండి చేయి చూపిస్తున్నాడో ట్రంప్, అలాంటి పరిస్థితే మేము ఎదుర్కోవాల్సి వస్తుంది రానున్న రోజుల్లో. మాకు రక్షణ లేదు కాబట్టి మేము ఖచ్చితంగా మాకు రక్షణ లేదు కాబట్టి మా బలగాలని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి మాకు రక్షణ కోసం మా ఓన్ ఒక నాటోనే ముందుకు తీసుకొద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రాయల్ ఎయిర్ ఫోర్స్, సౌదీకి సంబంధించిన ఒక రాయల్ ఎయిర్ ఫోర్స్ అలాగే ఒక ఆర్మీని కూడా బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతానికైతే డ్రోన్స్ని వాళ్ళు కొనే ప్రయత్నం చేస్తున్నారు టర్కీ నుంచి. డ్రోన్స్ ద్వారా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం యుద్ధాలన్నీ కూడా డ్రోన్స్ ద్వారానే జరుగుతున్నాయి. ఎటువంటి హ్యూమన్ లాసెస్ లేకుండా డ్రోన్స్తోనే ఫైట్ చేస్తున్నారు, డ్రోన్స్తోనే వార్ చేస్తున్నారు. యుక్రెయిన్కి సంబంధించి రష్యాకి సంబంధించిన వార్లో కూడా ఇవే డ్రోన్స్ యూజ్ చేశారు. అలాగే కాశ్మీర్లో అలాగే
ఆపరేషన్ సింధూర్లో కూడా ఇవే డ్రోన్స్ యూస్ చేశారు. టర్కీకి సంబంధించిన డ్రోన్స్, అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన డ్రోన్స్ని మనం కూడా యూస్ చేసాం. సో మొత్తం మీద అయితే ఈ డ్రోన్ టెక్నాలజీ మీదనే సౌదీ అరేబియా అలాగే దాంతోపాటు గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాయి. చాలా క్లియర్గా ఇది ఒక క్లియర్ స్టేట్మెంట్ అని తెలుస్తుంది. అమెరికాకు సంబంధించి అమెరికాని పక్కకు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి అమెరికా దీనిపై ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది సచిన్? అమెరికా రెస్పాన్స్ కి సంబంధించి వేచి చూడాల్సిందే. అంటే ప్రస్తుతం మీరు అన్నట్టుగా కొద్దిసేపు క్రితం డిఫెన్స్ సెక్టార్ గురించి మాట్లాడుకునే సందర్భంలో కీలక పరిణామం కాబట్టి ఈ బైరాక్టార్ డ్రోన్లకు సంబంధించి ఏంటా స్పెషాలిటీ, ఎందుకంటే ఎందుకు ఇటు ప్రపంచ దేశాలు అన్నిటికీ సంబంధించి మాట్లాడుకునే క్రమంలో డ్రోన్స్ విషయంలో ఎందుకు ఈ బైరాక్టార్ డ్రోన్స్ ని టర్కీ నుంచి కొనుగోలు చేస్తుంది అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ బైరాక్టార్ డ్రోన్స్ అంటే కళ్యాణ్, వీటిని బేకర్ అని ఒక సాంకేతిక సంస్థ మనం కొద్దిసేపు క్రితం మాట్లాడుకున్నట్టుగా అదే మ్యానుఫ్యాక్చరింగ్ అదే డెవలప్ చేసింది, అదే డెవలప్ చేసి అదే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతోంది. వీటిని అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటూ ఉంటారు, యూఏవీస్ లేదా సాధారణంగా డ్రోన్స్ అంటారు. ఈ బైరాక్టార్ TB2 అనేది ఇటు వరల్డ్ వైడ్ గా వీటికి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ప్రాముఖ్యత ఉంది. యుద్ధాల్లో సక్సెస్ అవుతుంది అనే ఒక బెస్ట్ మోడల్ గా చెప్పుకునే వాటిల్లో ఇది ఒకటి. ఈ బైరాక్టార్ TB2 డ్రోన్ అనేది మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్, సాధారణంగా దీని ఏమంటారంటే MALE అంటూ ఉంటారు, అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ ఈ క్లాస్ కి చెందినది. దీంతో పాటు ఇది UCEV కొద్దిసేపు క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇది ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్ అలాగే రికానసెన్స్, అంటే ఇటు నిఘా ఉంచుతుంది, దాంతో పాటు ఆయుధాలను మోసుకువెళ్ళగలగడం దీని సామర్థ్యత. దీంతో పాటు ఎక్కువసేపు ఎగరగలుగుతుంది గాలిలో, అంటే దాదాపుగా 27 గంటలకు పైగా గాలిలో ఉండగల సత్తా దీనికి ఉంది. ఇంకా చెప్పాలంటే 25,000 అడుగులు, అంటే సుమారుగా 7,600 అటు ఇటుగా ఉంటూ ఉంటుంది, అంటే సుమారు 7,600 మీటర్ల ఎత్తు వరకు కూడా ఇది ఎగిరే కెపాసిటీ ఉంది. ఆల్టిట్యూడ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఆపరేషన్ టైంలో ఆపరేషన్ ఎత్తు గురించి మాట్లాడుకుంటే సుమారు 18,000 అడుగులు ఈ ఆపరేషన్ ఎత్తు సుమారుగా మాట్లాడుకున్న క్రమంలో. ఇక దీని స్పీడ్ గురించి మాట్లాడితే సాధారణ గంటకు 222 కిలోమీటర్లు దీని గరిష్ట వేగం కింద చెప్పుకోవచ్చు. అలాగే మొత్తంగా 150 కేజీల బరువును మోసుకెళ్ళగల సామర్థ్యం దీనికి ఉంది. దీంతో పాటు లేజర్ గైడెడ్ స్మార్ట్ సంబంధించి యుద్ధ సామాగ్రి దీంతో పాటు ఉంటుంది. అలాగే మరికొన్ని ఆయుధ సామాగ్రిని మోసుకోగల సామర్థ్యం దీనికి ఉంది. ఇది భూమిపై ఉండే కంట్రోల్ స్టేషన్ నుంచి పైలట్లు అలాగే ఆపరేటర్ల ఒక బృందం ఉంటుంది, ఆ బృందం నియంత్రిస్తూ ఉంటుంది అన్నమాట దీని కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే. అలాగే ఇది పూర్తిగా ఆటోమేటిక్ టేక్ ఆఫ్ అలాగే ల్యాండింగ్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. అంటే భూమిపై ఉన్న సిబ్బందిపై ఆధారపడకుండా తనంతర తానుగా ఎగరగలదు, అలాగే తనంతర తానుగా దిగగలదు. ఇది దీనికి సంబంధించి ఉన్న కెపాసిటీస్ అండ్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే అసలు ఎందుకు ఈ డ్రోన్లకు అంత ప్రాముఖ్యత అంటే కళ్యాణ్, ఇవి యుద్ధ వ్యూహాల్లో ఒక కీలకమైన మార్పుకు నాంది పలికింది అంటూ కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. వీటికి సంబంధించి తక్కువ ధర, అలాగే దీని సామర్థ్యం బాగుంటుంది. అంటే సాంప్రదాయ ఈ ఫైటర్ జెట్లతో లేదా పెద్ద డ్రోన్లతో పోలిస్తే కనుక దీని ఖర్చు తక్కువ అయినప్పటికీ ప్రిసిషన్ టార్గెట్స్ అంటూ ఉంటాం కదా, ప్రిసిషన్ టార్గెట్స్ లో చాలా ప్రతిభావంతంగా పనిచేస్తాయి అనేది ఒక మాట వీటికి సంబంధించి వినిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు యుద్ధాల్లో ఉపయోగించిన సందర్భం కూడా ఉంది. ఎక్కడంటే అజర్బైజాన్, అర్మేనియా వీళ్ళిద్దరి మధ్య ఆ కాన్ఫ్లిక్ట్ జరుగుతున్న క్రమంలో, దాంతోపాటు యుక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా ఇవి చాలా కీలకంగా వ్యవహరించాయి. దీంతో ప్రపంచం దృష్టిని ఇవి ఆకర్షించాయంటూ కూడా మాట్లాడుకునే పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఇక యుక్రెయిన్ కు రష్యా దళాల కదలికలను ట్రాక్ చేయడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళ ట్యాంకులు లేకపోతే వాళ్ళ ఫిరంగి దళాలను వాటిని నాశనం చేయడానికి ఇది చాలా కీలకంగా మారిన పరిస్థితి అంటూ కూడా వింటూ ఉంటాం. ఇక ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే టర్కీ, ఖతార్, యుక్రెయిన్ అలాగే అజర్బైజాన్ తో సహా అనేక దేశాల సైన్యాలకు ఈ డ్రోన్లు ఎగుమతి చేయబడుతున్న పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు. సో క్లుప్తంగా చెప్పాలంటే ఇది చాలా కీలకమైన డ్రోన్. ఒక విధంగా చెప్పాలంటే యుద్ధానికి సిద్ధమయ్యే సందర్భంలో ఆయా దేశాలు కొనుగోలు చేసేవి అని చెప్పడంలో కూడా అతిశక్తి లేదు. బట్ ఇటువంటి సందర్భంలో ఇప్పుడు అమెరికా ఎటువంటి రియాక్షన్ ఉంటుందనేది కూడా ఆసక్తికర పరిణామం అయితే చెప్పుకోవాలి కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద అమెరికాని అయితే పక్కన పెట్టాలనుకుంటుంది సౌదీ అరేబియా అలాగే గల్ఫ్ దేశాలని కూడా. ఎందుకు అనంటే అమెరికా నుంచి ఎటువంటి డిఫెన్స్ డీల్స్ చేసుకున్నా, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి వెపన్స్ కానీ డ్రోన్స్ కానీ ఫైటర్ జెట్లు తీసుకున్నా, వాళ్ళు ఏ దేశం మీద కొనుక్కున్న వాళ్ళు ఏ దేశం మీద అటాక్ చేయాలన్నా వీళ్ళ పర్మిషన్ కావాలి.
వీళ్ళు దాన్ని వాడడానికి వీళ్ళ పర్మిషన్ కావాలి, అన్నిటికీ వీళ్ళ పర్మిషన్ కావాలి. సో అమెరికా పర్మిషన్ ప్రతి దానికి కావాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఏదైతే యెమెన్పై అటాక్స్ చేసిందో ఆ అటాక్స్ని ఖండించట్లేదు. అలాగే ఖతర్పై కూడా ఏదైతే అటాక్స్ చేసిందో, దోహాకు సంబంధించి ఏదైతే అటాక్స్ జరిగాయో వాటిని కూడా అమెరికా ఖండించట్లేదు. గల్ఫ్ దేశాలకి ఏదైతే ఇంతకుముందు నేను సెక్యూరిటీ మీకు ఇస్తాను అని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చిందో అమెరికా, ఆ మాట మీద నిలబడట్లేదు. ఇప్పుడు ట్రంప్ నిలబడట్లేదు అని చెప్పేసి మొత్తానికైతే సౌదీ అరేబియాకి సంబంధించిన MBS విజన్ 2030 అని, ఆ విజన్ 2030 అని ఏదైతే ప్రణాళికలతో ముందుకెళ్తున్నారో ఆయన డిఫెన్స్కి సంబంధించి ఇటు అమెరికా అలాగే చైనా, రష్యా ఇలాంటి సూపర్ పవర్స్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా, వీళ్ళపైన డిపెండ్ అవ్వకుండా, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలన్నిటిపైన కూడా డిపెండ్ అవ్వకుండా సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా, డిఫెన్స్ పరంగా అన్ని రంగాల్లోనూ ఇండిపెండెంట్గా ముందుకెళ్లాలన్న ప్లాన్తో MBS ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే అమెరికాకి ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. అమెరికాని ప్రపంచ దేశాలు పక్కన పెట్టబోతున్నాయా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.